ఇంతకుముందు ఎప్పుడూ చెయ్యని ఆలోచన మొదటిసారి మోడీ సర్కార్ చేసింది. ఢిల్లీకి టెన్షన్ ఉంటది. సరే తీవ్రవాదులంటే గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్స్‌తో పోలీసులు పట్టుకోవాల్సిందే గానీ, ఇతర దేశాల నుండి థ్రెట్ లేపోతే ఏ ఉగ్రవాదులను ఇప్పుడు డ్రోన్స్ అటాక్స్ జరుగుతున్న రోజులు కాబట్టి, తాజాగా సుదర్శన చక్ర కింద ప్రత్యేక S-400 స్క్వాడ్రన్‌తో ఢిల్లీకి రక్షణ కల్పించబోతోంది భారత వైమానిక దళం. ఎన్‌సీఆర్‌ని ఢిల్లీని రక్షించడానికి భారత వైమానిక దళం 10 స్క్వాడ్రన్ S-400 ఆధారిత ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్స్‌ని ప్లాన్ చేస్తుంది. ఈ సుదర్శన చక్ర అని పేరు పెడుతుంది. ఇందులో భాగంగా ఢిల్లీ ప్లస్ మొబైల్ రిజర్వ్ పాత్ర కోసం ఒక స్క్వాడ్రన్‌ని తయారు చేశారు. పాకిస్తాన్ ఫ్రంట్ పంజాబ్, రాజస్థాన్ కోసం 4 స్క్వాడ్రన్‌లు పెట్టారు. చైనా ఫ్రంట్ లడఖ్, సిక్కిం, అరుణాచల్ కోసం 5 స్క్వాడ్రన్‌లు పెట్టుకొచ్చారు. టోటల్ 400 కిలోమీటర్ల వరకు అంతరాయం ఉంటది. మరొక 5 S-400 యూనిట్లకి ఆమోదం ఓకే అయితే స్వదేశీ ప్రాజెక్ట్ కుషాతో కలిపి పొరల కవచం ఉంటది. భారతదేశం దేశవ్యాప్తంగా క్షిపణి కవచాన్ని నిర్మిస్తోంది. ఢిల్లీ ప్రత్యేక S-400 గొడుగు కిందకి 2 ఫ్రంట్స్‌లో కూడా ఎళ్తోంది. యుద్ధానికి సిద్ధంగా నెట్వర్క్‌ని ప్రిపేర్ చేస్తున్నారు.